ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి మనకి √5 = 2.236 అయినా 100/√125 విలువ ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 8.944. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఒక గంటలో బస్సు ప్రయాణించిన దూరానికి రెట్టింపు కన్నా 4 కిలోమీటర్లు తక్కువ దూరం ఒక కారు ప్రయాణించింది. ఆ కారు ఒక గంటలో 28 కిలోమీటర్లు ప్రయాణించిన. సో బస్సు ప్రయాణించిన దూరం కిలోమీటర్లో. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 16 కిలోమీటర్స్. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ కింది వానిలో ఎక్స్ అక్షంపై గల బిందువుల సమితి. సో అక్షం అన్నారు కాబట్టి ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చి మనకి -1, 0, 2, 0. మిగతా అన్నిట్లో వై యాక్సిస్ కూడా ఉంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1. నెక్స్ట్ బిట్ x + y = 5, xy = 12 అయినా s³ + y³ విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి -55. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి -4^2ను దీనితో గుణిస్తే వచ్చే లబ్ధము 100^-1 అయినా ఆ సంఖ్య. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4, 4/25. నెక్స్ట్ బిట్ రెండు సంఖ్యల GCD 21 భాగాహారంలో వచ్చి మొదటి 3 భాగాఫలములు వరుసగా 1, 4, 5 అయినా ఆ సంఖ్యలు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 441, 546. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ బ్రాకెట్ ఆఫ్ 17 - 5 - 6 - 5 +1 బ్రాకెట్ క్లోజ్ -6 విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 8. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 4x - 1/2x = 6 అయినా 16x² + 1/4x² విలువ. సో ఇది మనకి a - b = 6, a² + b². ఈ ఫార్ములా వేసుకొని చేస్తే వస్తుంది. దీని వాల్యూ వచ్చి మనకి 40. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి 150 మీటర్స్ భుజం గల చతురస్రం ఉంది. దీని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలతలు గల దీర్ఘ చతురస్రం ఉంది. దాని పొడవు 180 మీటర్లు అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 25:24. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి వృత్త రేఖా చిత్రంలో అంశము విలువను సూచించే కోణము మొత్తం విలువ బై 360 degrees ఇంటూ అంశం విలువ, మొత్తం విలువ బై అంశం విలువ ఇంటూ 360 degrees, అంశం విలువ బై 360 degrees ఇంటూ మొత్తం విలువ, అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 degrees. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 degrees. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి a = 2x³ + 3x² - 2x - 1, b = 4x³ - 6x² - 4x + 8, c = 3x³ - 2x² - 3x + 3 అయినా a - b + c విలువ ఎంత అన్నారు. సో ఇక్కడ వచ్చి దీని ఆన్సర్ వచ్చి మనకి x³ + 7x² - x - 4 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్లో అది లేదు.
నెక్స్ట్ బిట్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 క్యారమ్ బోర్డ్స్ స్ట్రైకర్లను ప్రతి ఒక్కటి కనీసం రెండింటికి తగిలేలా అమర్చిన వారి మధ్య గల ఖాళీ స్థల వైశాల్యము చదరపు సెంటీమీటర్లో. దీని ఆన్సర్ వచ్చి మనకి 42. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక తరగతిలో 96 మంది బాలికలు కలరు. వర్షము వలన 12 మంది బాలికలు పాఠశాలకు రాలేదు. అయినా బాలికల హాజరు శాతము. దీని ఆన్సర్ వచ్చి మనకి 87.5. నెక్స్ట్ బిట్. మహాసముద్రము అను సంఖ్యలో 1 తర్వాత వచ్చు సున్నాల సంఖ్య. మహాసముద్రము అను సంఖ్యలో 1 తర్వాత వచ్చు సున్నాల సంఖ్య. దీని ఆన్సర్ వచ్చి మనకి 52. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. 0.345 బార్ ఉంది యొక్క P/Q రూపం ఎంత అని అడిగారు. సో ఇక్కడ దీంట్లో మనకి 2 ప్లేసెస్కే బార్ ఉంది 4/5కి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 19/55. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కొంత సొమ్మును అనిల్ మరియు సునీల్ 2:4/7:3 3/4 నిష్పత్తిలో పంచుకొనగా సునీల్కు 187 రూపాయలు ఎక్కువ వచ్చిన అనిల్ యొక్క వాటా రూపాయల్లో. అనిల్ యొక్క వాటా ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 408 రూపీస్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి 2 భిన్నాలు మొత్తము 4 2/3. అందు ఒక భిన్నము 3 1/2 అయినా మరొక భిన్నము ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1/6. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏడు భుజముల గల బహుభుజి యొక్క 3 కోణాలు ఒక్కొక్కటి 132 డిగ్రీలు. మిగతా 4 కోణములు సమానాలు అయినా దాని ఒక్కొక్క కోణం విలువ డిగ్రీల్లో అయితే ఒక్కొక్క కోణం విలువ ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 126 డిగ్రీస్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 126 డిగ్రీ. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 122 మార్కులు వచ్చాయి. కానీ పాస్ అగుడుకు కావాల్సిన 36% కన్నా 13 మార్కులు తగ్గాయి. అయితే ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగారు. ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 122 మార్కులు వచ్చాయంట. అయితే పాస్ అవ్వడానికి 36% కన్నా 13 మార్కులు తగ్గినాయి. అయితే ఆ పరీక్షకి ఎన్ని మార్కులు గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి 375. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక వృత్తాకార కాగితం నుండి 7 సెంటీమీటర్ల వెడల్పు గల పేలికను దాని అంచు వెంబడి కత్తిరించేది. కాగితం పేలిక వైశాల్యం 2310 చదరపు సెంటీమీటర్లు అయినా కత్తిరించిన పేలిక వైశాల్యం శాతము సుమారుగా ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 23.44. నెక్స్ట్ బిట్. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యము 144/3 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం ఎత్తు ఎంత అని అడిగారు. సమబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చారు, ఆ త్రిభుజం ఎత్తు ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి 12√3 సెంటీమీటర్స్. 12√3 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్.
త్రిభుజ శీర్షాలలో ఏదేని ఒక దాని నుండి దాని ఎదుటి భుజానికి గీయబడిన లంబము ఆ త్రిభుజం యొక్క డాష్ అవుతుంది. ఆ త్రిభుజం యొక్క డాష్ అవుతుంది. ఒక శీర్షంలో ఏదైనా ఒక దాని నుండి దాని ఎదుటి భుజానికి గీయబడిన లంబం అనేది ఆ త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఎత్తు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక దీర్ఘ ఘనము పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 6 మీటర్లు, 5 మీటర్లు, 3 మీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగారు. దీర్ఘ ఘనం క్యూబ్ ఇచ్చారు, పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చారు, అయితే దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగారు అనమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 66 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 8x6 - 9x³ + 1 యొక్క కారణాంకాలు. 8x6 - 9x³ + 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి మనకి x - 1 × x² + x + 1 × 2x - 1 × 4x² + 2x + 1. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలలో రామానుజన్ సంఖ్య ఏది అని అడిగారు. సో రామానుజన్ సంఖ్య 1729. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చేయుట ద్వారా నేర్చుకొనుట అను భావన దీనికి సంబంధించినది. చేయుట ద్వారా నేర్చుకొనుట చేస్తాం, దేంట్లో ప్రయోగం చేసి దాని ద్వారా నేర్చుకుంటాం. సో ఇది ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సరళ స్వభావత అను లక్షణము ఈ కింది దానికి సంబంధించినది. సరళ స్వభావత అనేది క్రమశిక్షణాత్మక విలువ. క్రమశిక్షణాత్మక విలువ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ పాఠ్య గ్రంథం యొక్క ప్రమాణాన్ని అంచనా వేయు మూల్యాంకన కార్డు. పాఠ్య గ్రంథం యొక్క ప్రమాణాన్ని లేదా నాణ్యతను అంచనా వేయు మూల్యాంకన కార్డు ఏంటంటే హంటర్స్ స్కోర్ కార్డ్. హంటర్స్ స్కోర్ కార్డ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ జ్ఞానాత్మక రంగమునకు సంబంధించిన లక్ష్యము. జ్ఞానాత్మక రంగంకు సంబంధించింది వినియోగము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. వినియోగము. నెక్స్ట్ బిట్ ఈ కింది వానిలో ఒకటి ప్రతిభావంతులైన పిల్లల లక్షణము కాదు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసన పాఠ్య పుస్తకాలపై కేంద్రీకరింపబడి ఉంటుంది. సో ఇది ప్రతిభావంతుల పిల్లల లక్షణం కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రవ పదార్థం వాయు స్థితిని పొందుతుందో ఆ ఉష్ణోగ్రత ఆ ద్రవం యొక్క. ఏ స్థిర ఉష్ణోగ్రత ఒక ద్రవ పదార్థం వాయు స్థితిని పొందుతుందో, ద్రవ పదార్థం లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేట్ని పొందుతుందో ఆ ఉష్ణోగ్రత ఆ ద్రవం యొక్క ఏమవుతుంది అని అడిగారు. సో ఇది మరుగు స్థానము, బాయిలింగ్ పాయింట్, మరుగు స్థానము అవుతుంది. నెక్స్ట్ బిట్ రాజు ఒక కొండకు ఎదురుగా నిలబడి చప్పుడు చేసిన 3 సెకండ్ల తర్వాత ఆ చప్పుడు ప్రతిధ్వనిని విన్నాడు. గాలిలో ధ్వనివేగం 320 మీటర్/సెకండ్ అనుకున్నచో అతనికి ఆ కొండకి మధ్య దూరం ఎంత అని అడిగారు. అతనికి ఆ కొండకి మధ్య దూరం ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 480 మీటర్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి 3 విభిన్న అయస్కాంతాలు ఉన్నవి. ABCలు వాని యొక్క ఒక్కొక్క ధృవాలు. ABలు పరస్పరం ఆకర్షించుకున్నాయి, ACలు వికర్షించుకున్నాయి. అలాంటప్పుడు కింది వానిలో సత్యవాక్యము ఏది అని అడిగారు.
దీని ఆన్సర్ వచ్చి మనకి ఏబీలు విజాతి ధృవాలు మరియు బీసీలు విజాతి ధృవాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్. అమోనియం ఫాస్ఫేట్ అణు ఫార్ములా. అమోనియం ఫాస్ఫేట్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే అమోనియం ఫాస్ఫేట్ ఇది NH4 థ్రైస్ PO4. నెక్స్ట్ బిట్. స్థిర ఘనపరిమాణం గల ద్రవమును ఖచ్చితంగా ఒక పాత్ర నుండి వేరొక పాత్రలోనికి మార్చుటకు వాడు పరికరం. స్థిర ఘనపరిమాణం గల ఒక ద్రవమును ఖచ్చితంగా ఒక పాత్ర నుండి వేరొక పాత్రలోనికి మార్చుటకు వాడు పరికరం ఏది అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి పిప్పెట్. నెక్స్ట్ బిట్. బ్రాహ్మ పెస్ట్లో తక్కిన అంశములన్నీ స్థిరంగా ఉన్నప్పుడు పెద్ద ముషలకము మధ్యచ్ఛేద వైశాల్యం రెట్టింపు అయినచో దానిపై చేయు ఒత్తిడి అనేది రెట్టింపు అవుతుంది. దాని ఆన్సర్ వచ్చి మనకి రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ బిట్. m గ్రాముల కర్బనము n గ్రాముల ఆక్సిజన్తో పూర్తిగా చర్యనుంది కార్బన్ డయాక్సైడ్ను ఏర్పరచును. అయినా m గ్రాముల కర్బనంతో పూర్తిగా చర్యనుంది కార్బన్ మోనాక్సైడ్ ఏర్పరచుటకు అవసరం ఒక ఆక్సిజన్ ద్రవ్యరాశి ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి n గ్రాములు. నెక్స్ట్ బిట్. జింక్ కార్బోనేట్ను వేడి చేయగా వెలువడు వాయువు ఏంటి? జింక్ కార్బోనేట్ని వేడి చేయగా వెలువడే వాయువు ఏంటి అని అడిగారు. కార్బన్ డయాక్సైడ్. CO2 కార్బన్ డయాక్సైడ్ అనేది వెలువడుతుంది అనమాట. నెక్స్ట్ బిట్ మనకి. భారతదేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది అని అడిగారు. భారతదేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక టీవీ ఛానల్ గుర్తును స్క్రీన్ ఎడమ చేతి పై మూలను ప్రదర్శించారు. రాజు ఒక అద్దంలో ఆ టీవీని చూస్తున్నప్పుడు అతనికి ఆ గుర్తు తెరపై కనిపించే స్థలం. ఎడమ చేతిది అద్దంలో చూసినప్పుడు కుడి చేతిగా కనిపిస్తుంది. కుడి చేతి పై మూల. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఏ విధంగా ఉంచినప్పటికీ ఎల్లప్పుడూ స్థిర నిశ్చలతలో ఉండే వస్తువు యొక్క ఆకారం. స్థిరంగా ఉండేది మనకి సమగణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సమగణం. నెక్స్ట్ బిట్. విద్యుదయస్కాంత ప్రభావ వినియోగమునకు ఒక ఉదాహరణ. టెలిగ్రాఫ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో ఒకటి సరైన జత కాదు. కింది వానిలో ఒకటి సరైనది కాదు అని ఇచ్చారు. దీని ఆన్సర్ వచ్చి మనకి క్రోమోప్లాస్ట్ వర్ణరహితము. ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ బిట్. ఒక మొక్క ద్విలింగ పుష్పాలను కలిగి ఉన్నది. వాటిలో పరపరాగ సంపర్కం జరిపించడానికి దీని ఆన్సర్ వచ్చి మనకి అండకోశాన్ని లేక కేసరావళిని తొలగించాలి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఏకాంతర తరం దీని జీవిత చరిత్రలో చూడవచ్చు. కప్ప, సెలాజినెల్లా, క్లామిడోమోనాస్, దోమ.
సో దీని ఆన్సర్ వచ్చి మనకి సెలాజినెల్లా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏకాంతర తరం దీని జీవిత చరిత్రలో చూడవచ్చు, సెలాజినెల్లా. నెక్స్ట్ బిట్. జీవ పరిణామానికి ఉపయోగపడే భూమి మీద వదలబడిన గతించిన జీవుల అవశేషాల నిదర్శనాలు. సో దీనికి ఆన్సర్ వచ్చి శిలాజాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్, శిలాజాలు. నెక్స్ట్ బిట్. కుక్క కాటుకు మందు కనుగొనినవారు. కుక్క కాటుకు మందు కనుగొనినవారు లూయి ప్యాచర్. దీని ఆన్సర్ వచ్చి మనకి లూయి ప్యాచర్. నెక్స్ట్ బిట్. ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకరు తనకు చెవి నొప్పి, జ్వరము, నోరు తెరుచుట కష్టముగా ఉన్నదని తెలిపిన వాడనుకుంటే జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నువ్వు గుర్తించిన వ్యాధి. గవద బిళ్ళలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సరి అయిన ఆహారపు గొలుసును గుర్తించండి. సో దీంట్లో వచ్చి మనకి మొక్కలు, కీటకాలు, తొండ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కణజాల సంవర్ధనంలోని వివిధ దశల క్రమము. కణజాల సంవర్ధనంలోని వివిధ దశల క్రమం వచ్చి మనకి ఎక్స్ప్లాంట్, కల్లాస్, మొక్క, కొత్త మొక్క. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి సమతుల్య ఆహార పిరమిడ్ నందు అదర భాగం నుంచి పైకి పోవునప్పుడు 4వ స్థానాన్ని ఆక్రమించినవి. సో దీంట్లో వచ్చి మనకి ఫ్యాక్ట్స్ ఉంది. సో ఈ ఆప్షన్లో మనకి ఆన్సర్ అయితే లేదని. నెక్స్ట్ బిట్. మానవుని దంత సూత్రము 2/2, 1/1, 2/2, 3/3. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం HCl వంటి ఆమ్ల మాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను ఎన్నుకొనెను. అవి ఈ రాజ్యానికి చెందును. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మొనీరా. నెక్స్ట్ బిట్. పృష్ఠవంశము లేకుండా ఉండి అనేక వ్యాధులను వ్యాప్తి చేసే జంతువులు ఎక్కువగా ఈ వర్గానికి చెందుతాయి. పృష్ఠవంశం లేకుండా ఉండి అనేక వ్యాధులను వ్యాప్తి చేసే జంతువులు ఎక్కువగా ఆర్థోపోడా వర్గానికి చెందుతాయి. ఆర్థోపోడా. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్థోపోడా. నెక్స్ట్ బిట్. బోధన అభ్యాసన ప్రక్రియలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాల వివరణలు ఇస్తుంది. దీని ఆన్సర్ వచ్చి మనకి మూల్యాంకనము, ఎవాల్యుయేషన్. నెక్స్ట్ బిట్. బ్లూమ్స్ విద్యా లక్ష్యముల వర్గీకరణలో అనువాదం అనే స్పష్టీకరణము ఈ లక్ష్యమునకు సంబంధించినది. అవగాహన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి ప్రయోగశాల సూచన పత్రం నందు ఉండనవసరం లేని సమాచారము. సో దీని ఆన్సర్ ఎవరు ప్రయోగం చేయవలెను అనేది ప్రశ్నపత్రం నందు ఉండవలసిన అవసరం లేదు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎడ్గర్ డేల్ యొక్క శంఖానుభవాలలో అభ్యసన అనుభవాలు ఈ వరుస క్రమంలో అమర్చబడినాయి. ఎడ్గర్ డేల్ యొక్క శంకు అనుభవాలలో అభ్యసన అనుభవాలు అనేవి ఈ వరుస క్రమంలో అమర్చబడినాయి. అమూర్త హెచ్చుదల. సో దీని ఆన్సర్ వచ్చి అమూర్త హెచ్చుదల. నెక్స్ట్ బిట్. జ్ఞానం పట్ల సమగ్ర భావనను పెంపొందించే బోధనా పద్ధతి. జ్ఞానం పట్ల సమగ్ర భావన పెంపొందించే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్.
పాఠశాల కరిక్యులంలో దాదాపు అన్ని సబ్జెక్టుల బోధనకు తగిన పురాతనమైనది, అనుకూలమైనది మరియు ఖర్చు లేని బోధనా పద్ధతి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చి ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.